అందరికీ నమస్కారం. నేను మీ కోటేశ్వరరావు. రాష్ట్రంలో ఎండలైతే మరి ఎండాకాలాన్ని, వేసవిని తలపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు ప్రజలైతే మాత్రం ఎండతో, ఉక్కపోతతో ప్రజలైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. జూన్ వచ్చిందంటేనే ఋతుపవనాల ఆగమనం అంటూ పెద్ద ఎత్తున వాతావరణ శాఖ ప్రచారం అయితే చేసింది. ఇక ముందుగానే అనుకున్న సమయానికంటే ముందుగానే భారతదేశంలోకి ఋతుపవనాలు ప్రవేశిస్తాయని ఏదైతే వాతావరణ శాఖ చెప్పిందో దాంతో ప్రజలంతా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఆహా! చల్లటి కబురు, తీపి కబురు అంటూ పేపర్లు కూడా పెద్ద ఎత్తున ప్రచురించాయి. అయితే ఈ తీపి కబురు, ఈ చల్లటి కబుర్లు కనీసం ఒక వారం రోజులు కూడా నిలవలేదని కూడా చెప్పుకోవచ్చు. మే నెలలో మొదలైనటువంటి వర్షాలు అడపాదడపా కురుస్తూ చల్లని వాతావరణాన్ని కలిగించాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక ప్రారంభమవుతున్నాయి, ఋతుపవనాలు వచ్చాయి కాబట్టి వర్షాకాలం ప్రారంభమైంది. ఇక రైతులకు కానీ, ప్రజలకు కానీ చాలా హాయిగా, చల్లగా ఉంటుంది అని భావించారు. ఇక రైతులైతే ముందుగానే వ్యవసాయ పనులను సిద్ధం చేసుకోవడానికి సన్నద్ధమయ్యారు. ఎరువులు కొనటం గానీ, లేకపోతే విత్తనాలు కొనటం గానీ, భూములను బాగు చేసుకోవడం గానీ ముందుగానే ప్రారంభించారు. చాలా సంతోషం వేసింది. ఈ సంవత్సరం అంతేకాకుండా ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్పడంతో మరి ముందుగానే అందరూ సిద్ధమయ్యారు. వ్యవసాయం పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. ఈసారి ఎక్కువ పంటలు పండే అవకాశం ఉందని కూడా చెప్పడంతో ఇక తిరిగేలేదు. వాతావరణం చాలా అనుకూలిస్తుంది అని అందరూ భావించారు. అందరూ సంతోషించారు. కానీ ఈ సంతోషం, ఈ ఆనందం కొన్ని రోజులు మాత్రమే నిలిచింది. దీంతో పాటు మరి మొన్ననే మృగశిర కార్తె ప్రవేశించింది. రోహిణీ కార్తె వెళ్ళిపోయి. కానీ రోహిణీ కార్తె ప్రభావం ఇంకా తగ్గలేదు అని తెలుగు ప్రజలకు తెలుస్తుంది. కేరళలో కొంత మోస్తరుగా వర్షాలు కురిచినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడా కూడా అంత పెద్ద భారీ వర్షాలైతే పడలేదు. ముఖ్యంగా చూసుకుంటే వాతావరణం మరి వర్షాలు పడితేనే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం, ఆ తర్వాత ఉన్నటువంటి పులిచింతల, ఆ తర్వాత ప్రకాశం బ్యారేజీలో వర్షపు నీటితోనే నిండవలసి ఉంది. ఇప్పటికీ మరి ప్రాజెక్టులు మొత్తం జల కళ సంతరించుకుంటుంది అనుకున్న తరుణంలో మొత్తంగా చూసుకుంటే అసలు ఆ నీటి మట్టం అయితే అట్టడుకు చేరుకున్న పరిస్థితి. మరి ఈ ప్రాజెక్టుల్లోకి నీరు ఎప్పుడు చేరుతుంది? వరదలు ఎప్పుడొస్తాయి? ఆ తర్వాత ప్రజలకు ఎప్పుడు మరి ఈ నీటి కాలువల ద్వారా ఎప్పుడు నీరు వదులుతారు? ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? తాగునీరు, సాగునీరు మీద మరి మనమంతా ప్రాజెక్టుల మీద, అంతేకాకుండా ప్రకృతి మీద ఆధారపడి మనం వ్యవసాయం చేస్తూ ఉన్నాము ఇంతకాలం సాంప్రదాయంగా. వర్షాకాలంలో వర్షాలు పడితేనే ఖచ్చితంగా వ్యవసాయానికి, అంతేకాకుండా తాగునీరుకి ఉపయోగపడేందుకు మనం ఇంతకాలం ఉపయోగించుకుంటూ ఉన్నాం. పరిస్థితి అయితే దీనికి చాలా భిన్నంగా ఉంది. చాలా ఘోరమైన పరిస్థితి రాబోతుందని కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ పరిస్థితులు. ముఖ్యంగా చూసుకుంటే నిన్న మొన్న మరి వాతావరణ శాఖ చెబుతుంది ఉపరితలంలో మరి భూమి మీద ఋతుపవనాలకు సంబంధించి ఆగమనానికి సంబంధించినటువంటి వాతావరణం లేదు. మరి అంతేకాకుండా వేడి గాలులు వీస్తూ ఉండడంతో ఋతుపవనాలు మరి తిరోగమనానికి గురవుతున్నాయి. అక్కడ భారతదేశంలోకి ఋతుపవనాలు వచ్చే పరిస్థితి లేదు. మరికొంత కాలం మరి ఇటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా వాతావరణ శాఖ ప్రకటించడంతో మొత్తం ప్రజలంతా చాలా 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 కష్టాలు పాలవుతారని కూడా భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా ఉక్కపోతతో జనమైతే అల్లాడిపోతున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా తాగునీటి సమస్య మరి భేదిస్తూనే ఉంది. అది వేదనకు గురి చేస్తూనే ఉంది. అంతేకాకుండా వ్యవసాయదారులు అయితే ఇప్పటికే వ్యవసాయాన్ని ప్రారంభించారు. తమ భూమిని దున్నుకొని వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అంతేకాకుండా కాలువల ద్వారా నీరు వస్తాయని ఎదురు చూస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్ళు లేనిదే కాలువల్లో నీరు వచ్చే పరిస్థితి లేదు. మరికొద్ది రోజులు ఇదే విధంగా, ఇదే ఉక్కపోతలు, ఇదే ఎండ ఉంటే ప్రాజెక్టులో ఉన్న నీరు కూడా ఆవిరైపోయే పరిస్థితి దాపురించింది. ప్రకృతి అనేది సహకరించకపోతే మనిషి
ఎంత మాత్రం అడుగు వేయలేడు అనేది ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా చూసుకుంటే మరి సమయానికి వర్షాలు పడి ప్రాజెక్టుల్లో నీరొచ్చి వరద నీరు చేరి మరి సుభిక్షంగా వ్యవసాయం అంతా సాగిన పరిస్థితి అయితే ఉంది. ఇక మరి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందంటే మాత్రం చాలా భయంకరంగా ఉంటుందేమో అని వాతావరణ శాఖ అధికారులు మరి భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇకనైనా ప్రకృతి మన మీద మరి సహకరించి మన మీద కోపాన్ని తగ్గించుకొని ప్రకృతి అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వర్షాలొస్తాయి. వర్షాలొస్తే మరి నీరొస్తుంది. నీరొస్తే వ్యవసాయం వస్తుంది. వ్యవసాయం బావుంటే ప్రజలంతా ఆనందిస్తారు. చూద్దాం మరి ప్రకృతి మన మీద ఎంతవరకు కరుణిస్తుంది, ఎంతవరకు వ్యవసాయం మరి ఫలిస్తుందనేది కూడా మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. అందరికీ నమస్కారం.